మీకు హెయిర్ ఫాల్ అవుతుందా? ఇండియా ఫస్ట్ లైపోసోమల్ అవెంజర్స్ గమ్మీస్ వాడండి, హెయిర్ ఫాల్ తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నడుము నొప్పి చాలా సాధారణమైన సమస్య. గతంలో పెద్దవారిలో వయసు పైబడిన వారిలో చూస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా చిన్న పిల్లల్లో కూడా చూస్తూ ఉన్నాము. ఈ నడుము నొప్పి అనేది ఎందుకు వస్తుంది, ఆపరేషన్ లేకుండా ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా మనం మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సురక్ష ఆయుర్వేద అండ్ పంచకర్మ స్పెషలిస్ట్ పూర్ణ రాజేశ్వరి గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నాం మేడం, మీరు ఎలా ఉన్నారు? పొంగల్ బాగా చేసుకున్నారా? సూపర్ మేడం. సంక్రాంతి పండుగ అంటే ఇంకా అందరూ పెద్ద పండుగ కదా, అల్టిమేట్ పండుగ. వెయిట్ చేస్తాం ఆ ఫెస్టివల్ కోసం. రైతుల దగ్గర నుంచి అందరికి కూడా అవును. సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటే అసలు మామూలుగా ఉండదు కదా. సో మీరు అడిగిన ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. నడుము నొప్పి అంటే అందరికీ మోస్ట్ కామన్ ఈ రోజుల్లో. చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నారు, అది ఆశ్చర్యంగా ఉంది. ఒకప్పుడు ఇప్పుడు 30 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు అన్నట్టుగా ఉండేది. నడుము ఇలా వంగిపోయి కర్ర పట్టుకుని నడవడం, ఇట్లా ఇప్పుడేమో అది పెట్టుకుని నడుస్తున్నారు, అట్లా చూస్తున్నాం. కానీ పిల్లల్లో కూడా రావడం నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. యూత్లో ఇంకా మోర్ ఇదనమాట. కారణాలు ఏంటంటే మెయిన్గా అసలు బ్రీఫ్గా చెప్పుకోవాలంటే శక్తికి మించి పనిచేయడం. మన శరీరానికి ఒక శక్తి ఉంటుంది కదా, ఆ శక్తికి మించి పర్లేదులే తప్పదుగా అని చేసేస్తుంటారు. చాలా మంది మార్కెటింగ్ వాళ్ళు కానీ జాబ్స్ చేసే అబ్బాయిలు కనీసం రోజుకి 100 నుంచి 200 కిలోమీటర్లు తిరుగుతుంటారు, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్లేస్ లో. అంటే వాళ్ళకి తప్పదు ప్రొఫెషన్ ప్రకారంగా. బైక్ మీదే 200 కిలోమీటర్స్ జర్నీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అది కూడా మెయిన్ కారణం. అలాగే మనకు తెలియకుండా ఏవో లగేజ్ ఎక్కడి నుంచి తెస్తాం, అక్కడ ఎవరు హెల్ప్ ఉండరు. ఈ రోజుల్లో అసలు హెల్ప్ అనేది ఆశించడానికి లేదు కాబట్టి మనమే మొండిగా బండగా అలా పట్టుకుని మోస్తాం. అది కూడా నడుము మీద ప్రెషర్. ఏదైనా మనకి ఎక్కడ చేతుల మీద ప్రెషర్ ఉన్నా ఏదైనా కానీ నడుము మీద ఇదనమాట మెయిన్ ప్రాబ్లం అంతా అక్కడ పడుతుంది. లోడ్ అంతా కూడా నడుము మీద పడుతుంది. కొంతమందికి పీరియడ్స్ ముందు విపరీతమైన నడుము నొప్పి రావడం ఇవన్నీ చూస్తుంటాం. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో అంత చైల్డ్ నియర్లీ ఒక 9 to 10 kgs చైల్డ్ ఫీటస్ కానీ ఫ్లూయిడ్ కానీ ప్లెసెంటా కానీ యూట్రస్ కూడా సైజ్ పెరుగుతుంది కదా, ఇదంతా కలిపి ఆ వెయిట్ అంతా కూడా మన నడుము మీద పడుతుంది. సో దానివల్ల అప్పుడు కూడా నడుము నొప్పి రావడానికి, ఆ నడుము నొప్పి అంటే అది నిలబడిపోతుంది, అలా ఉండిపోతుంది. అలాగే ఏదైనా సర్జరీస్ చేయించుకున్నప్పుడు కూడా లోపల స్పైనల్ అనెస్థీషియా ఇస్తారు కదా, దానివల్ల కూడా అక్కడ కట్ అవుతుంది ఒక లేయర్, స్పైనల్ కార్డ్ ఒక లేయర్ అంతా కూడా దీనివల్ల కట్ అవుతుంది అనమాట. దానివల్ల కూడా నడుము నొప్పి వస్తుంది. ఒక్కోసారి సర్జరీ లేట్ అయిన కొద్దీ 2-3 సార్లు స్పైనల్ అనెస్థీషియా ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళకి ఇంకా మోర్ ఫర్ బ్యాక్ పెయిన్ అనమాట. అది కాకుండా ఎక్కువగా టీచింగ్ ప్రొఫెషన్ అని, లాయర్స్ అని, డాక్టర్స్ అని ఎక్కువ నిలబడి ఉంటారు. వాళ్ళకు కూడా ఈ నడుము నొప్పి ప్రాబ్లం ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. పొలం పనులు చేసుకుని ఎక్కువ ఒంగుని కంటిన్యూగా చేస్తూ ఉంటారు, అది కూడా నడుము నొప్పి రావడానికి. ముఖ్యంగా మెనోపాజ్లో లేడీస్లో కూడా నడుము నొప్పి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కాల్షియం సరిపోదు ఆ టైంలో న్యాచురల్గా బాడీలో ఎన్నో చేంజెస్ వస్తూ ఉంటాయి. దానివల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది కదా, దానివల్ల కూడా నడుము నొప్పి వస్తుంది. అందులో అప్పటి వరకు స్ట్రెస్ అలా భరించి ఉంటారు. రకరకాల ఫ్యామిలీ స్ట్రెస్ అవ్వచ్చు, ఇంట్లో పని అవ్వచ్చు, ప్రొఫెషనల్ స్ట్రెస్. ఒకసారి మెనోపాజ్ పీరియడ్లో ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న టైం ఇవన్నీ ఇంకా ఎక్కువ అవుతాయి అనమాట. దానివల్ల కూడా నడుము నొప్పి వస్తుంది. సో వీటన్నిటిని మంచి మన ఫుడ్ హ్యాబిట్స్ మెయిన్ ఫ్యాక్టర్. ఎందుకంటే పాత రోజుల్లో నువ్వులు ఎక్కువ తినేవాళ్ళం, రాగులు ఎక్కువ తినేవాళ్ళం, ఆవు పాలు ఎక్కువ వాడేవాళ్ళం, తర్వాత బ్రౌన్ రైస్ ఎక్కువ, దంపుడు బియ్యం వాడేవాళ్ళం. అలాగే పంటలన్నీ కూడా ఇంట్లో పండినవి తినేవాళ్ళం. మినప్పప్పు కానీ పెసరపప్పు కానీ అన్నీ కూడా ఇంట్లో పండినవి తినేవాళ్ళం. సో ఇంట్లోనే పాడి పంట ఉండేవి కాబట్టి అసలు ఏం ప్రాబ్లం లేకుండా మనకు అందులో నుంచి కాల్షియం కానీ, మినరల్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, గుడ్ ఫైబర్ రిచ్ ఫుడ్ కానీ ఇవన్నీ కూడా, కూరగాయలు కూడా బీరకాయలు పొట్లకాయలు అన్నీ ఇంట్లో ఉండేవి. సో ఇంటి నిండా సమృద్ధిగా అన్నీ ఉండేసరికి అవి సరిపోయాయి, మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్కి అది చాలా బాగుండేది. ఇప్పుడు ఏంటంటే అన్ని మార్కెట్లో కొనుక్కుంటాం, అన్ని ఎరువులతో పండిస్తారు, పెస్టిసైడ్స్ చల్లేస్తుంటారు, అంత వైట్ రైస్ వాడుతున్నాం, ఫైబర్ లేని ఫుడ్, అసలు ఏ విత్తనం పండిస్తున్నారో తెలియదు. పాత రోజుల్లో అంటే రైతు వారీగా కొన్ని రకాల విత్తనాలు ఉండేవి, అవే పండించుకునేవాళ్ళు. అవి మళ్ళీ దాచుకుని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అవే వేసుకునేవాళ్ళు. అట్లా ఒక మనకి కల్టివేషన్, వ్యవసాయంలో కూడా ఒక పద్ధతి అనేది మన హిందూ సాంప్రదాయంలో ఉండేది. సో అవన్నీ పోవడం వల్ల నడుము నొప్పి. ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఏంటంటే ఎక్కువసేపు కూర్చోవాలి, ఇంకా వాళ్ళ గురించి అసలు పాపం నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అందరికీ ఏంటంటే వాళ్ళు అన్ని 5 అంకెల జీతాలు తీసుకుంటున్నారు అనుకుంటారు, కానీ అసలు పాపం వాళ్ళ జీవితంలో ఆ డబ్బులన్నీ ఈఎంఐలకే కట్టేలాగా ఏదో ఒక 12 కోట్లు ఫ్లాట్ కొన్నారని వీళ్ళు కొంటారు, వాళ్ళు 60 లక్షల కారు కొన్నారని వీళ్ళు కొంటారు, ఈఎంఐలతోటి అయిపోద్ది వాళ్ళ జీవితం. ఈ లోపల మెడ అరిగిపోద్ది, నడుము అరిగిపోద్ది, మొత్తం బ్రెయిన్ అంతా కూడా డ్రైన్ అయిపోతుంది. ఇంకా తర్వాత వాళ్ళు ఏం చేయడానికి అవకాశం లేదు.
ఇప్పుడు 60 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన సీనియర్ సిటిజన్స్ చాలా మంది హ్యాపీగా హెల్దీగా ఉంటారు. ఇక్కడ నుంచి బెంచ్ సర్కిల్కి వెళ్ళాలని నడిచి వెళ్ళిపోతారు, ఇబ్బంది ఏమి ఉండదు. వీళ్ళు అసలు అడుగు తీయాలంటే కారు ఉండాల్సిందే, అసలు 2 వీలర్ కూడా ఎక్కలేరు అనమాట. అంత ఇంబ్యాలెన్స్ వస్తే తలంతా తిరిగిపోతున్నట్టు ఉంటుంది, నడువంతా పట్టేస్తుంది, కండరాలన్నీ పట్టేస్తాయి, చాలా సఫర్ అవుతున్నారు. సో మన లైఫ్ స్టైలే అల్టిమేట్గా ఏంటంటే మన లైఫ్ స్టైలే మన నడుము నొప్పి ముఖ్యమైనటువంటి కారణం. సో దాని పరిష్కారం ఏంటంటే మనం ఎక్కడ ప్రాబ్లం ఉందో, ఇప్పుడు నేను ఇన్ని కారణాలు చెప్పాను కదా, ఆ కారణాల్లో మనకి ఏ కారణం అప్లై అవుతుందో ఎవరికి వాళ్ళు అసెస్ చేసుకుంటే అర్థమైపోతుంది. మనం ఏం చెప్పక్కర్లా, డాక్టర్స్ ఏం చెప్పక్కర్లా. ఇంకా అనుమానం ఉంటే ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ చేయించుకుంటే కరెక్ట్గా నర్వ్స్ సప్లై ఎలా ఉంది, న్యూరాన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా అన్ని కరెక్ట్ పిక్చర్ వచ్చేస్తుంది కాబట్టి మనకు అర్థమైపోతుంది. సో ఆ టైంలో జనరల్గా సర్జరీ అడ్వైజ్ చేస్తారు. సర్జరీకి వెళ్లకుండా బెడ్ రెస్ట్లో ఉండడం ఫస్ట్ స్టెప్. తర్వాత మంచి కాల్షియం రిచ్ ఫుడ్ ఉండేలాగా ఆవు పాలు ఇవన్నీ కూడా, ఇందాక చెప్పాను కదా, ముడి బియ్యం వాడడం, ఇలాంటివన్నీ కూడా ఫుడ్ అంతా మార్చుకోవాలి. బయట ఫుడ్, ముఖ్యంగా బయట ఫుడ్ అందులో ఉండేటువంటి కెమికల్స్ వల్ల మన బోన్స్లో కూడా డ్రైనెస్ వచ్చేస్తుంది. అంటే మనం తినేటువంటి బిర్యానీ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, లేకపోతే కేక్స్ కానీ, పిజ్జాస్, బర్గర్స్, ఇవన్నిటిలో ఏంటంటే రకరకాల కెమికల్స్, కలర్స్ ఉంటాయి కదా, వాటి వల్ల బోన్స్ డ్యామేజ్ అయిపోతుంది. వాటిని అరికట్టాలంటే ఆ ఫుడ్ మానేసేయాలి. ఇంట్లోనే చక్కగా మంచి హెల్దీ ఫుడ్ తినడం అనేది ఫస్ట్ ఫ్యాక్టర్. తర్వాత ఏంటి, మంచి ఎక్సర్సైజ్, సన్లైట్ ఉండేలాగా కేర్ తీసుకోవడం చాలా అవసరం. వీలైనంత ఎక్కువ టైం పడుకుని ఉండడానికి ట్రై చేయాలి, ఎందుకంటే స్పైనల్ కార్డ్ కొంచెం రెస్ట్లో ఉంటే కొంచెం సూదింగ్గా ఉండి పెయిన్ తగ్గుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆయుర్వేదిక్ లైన్స్లో పంచకర్మ ట్రీట్మెంట్స్లో చాలా అద్భుతమైన చికిత్సలు ఉన్నాయి. సో సింపుల్ పెయిన్ అయితే ఏజ్ని బట్టి సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. కొంచెం పెద్దవాళ్ళకి, ఎక్కువ డ్యామేజ్ అయిన వాళ్ళకి బెస్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. సో దానివల్ల అంటే మళ్ళీ లోపలికి బోన్స్లోకి ఆయిల్ కన్సిస్టెన్సీ పెరుగుతుంది, బోన్స్ స్ట్రాంగ్గా తయారవుతాయి, దానివల్ల స్పైనల్ కార్డ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది, దానివల్ల పెయిన్ తగ్గుతుంది అనమాట. సో సింపుల్గా జస్ట్ ఒక 8 days ట్రీట్మెంట్ ముందు ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి ట్రీట్మెంట్ వల్ల ఎలా ఉంది చేంజ్ అనేది అర్థమవుతుంది. ఆ తర్వాత డాక్టర్స్ సజెషన్ ప్రకారంగా ఇంటర్నల్గా మందులు వాడుకున్నా, మంచి మందులు ఉన్నాయి ఆయుర్వేదంలో బ్యాక్ పెయిన్కి, మందులు వాడుకుంటూ మేనేజ్ చేసుకోవచ్చు. యోగా, డైట్, ఎక్సర్సైజ్, సన్లైట్ ఇవన్నీ అన్ని కోఆర్డినేట్ చేసుకోవాలి. నేను మీ దగ్గర ట్రీట్మెంట్ తీసేసుకున్నా, నీకు మీదే బాధ్యత, నాకేం సంబంధం లేదంటే కుదరదు. అవసరం లేకుండా పెయిన్ తగ్గుతుంది, చాలా బాగా చేయించుకోవచ్చు, చాలా బాగా చేయించు. సర్జరీ నా దగ్గర ఇప్పుడు పెయిన్ కి తట్టుకోలేక ముందు చాలా మంది సర్జరీకి వెళ్ళిపోతున్నారు. అవునవును, దాని వల్ల రకరకాల కాంప్లికేషన్స్ ఎక్కువగా కొన్ని మంత్స్ పాటు బెడ్ మీద ఉండాలి. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఒకసారి పొరపాటున ఏదైనా నవ్వు కట్ అయిందంటే టోటల్గా బెడ్ రిడెన్ అయిన వాళ్ళు నా దగ్గరికి ఎంతో మంది వస్తుంటారు. అంటే ఇలా సర్జరీ చేయించుకుని తెలియదు కదా వాళ్ళకి ఎంత సైడ్ ఎఫెక్ట్స్. సో అలా కాకుండా ఆయుర్వేదిక్ లైన్స్లో డాక్టర్స్ కేర్లో చక్కగా ముందు బెడ్ రెస్ట్ తీసుకుంటూ, మెడిసిన్స్ వాడుకుంటూ, పంచకర్మ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఒక 8 days అంటే 15 to 30 days ట్రీట్మెంట్స్ అవసరం. ముందు ఒక 8 days చేయించుకుంటే వాళ్ళకి అర్థం అవుతుంది. ఆ తర్వాత మిగిలిన ట్రీట్మెంట్ కంటిన్యూ అవ్వచ్చు. లేదా ఎఫర్ట్ చేయలేమంటే మెడిసిన్స్ వాడుకుంటూ యోగా, డైట్ ఇవన్నీ చేసుకుంటే 100% బ్యాక్ పెయిన్ నుంచి తగ్గించుకోవచ్చు. మళ్ళీ రాకుండా కూడా మనం కేర్ తీసుకోవచ్చు. సో సర్జరీకి వెళ్ళి దానివల్ల ట్రామా, దానివల్ల రకరకాల ఇబ్బందులు. ఒక్కసారి స్పైనల్ కార్డ్కి సర్జరీ అయితే స్పైనల్ కార్డ్ అంతా డెలికేట్గా, సున్నితంగా అయిపోతుంది. దానివల్ల ఏంటంటే ముందు అసలు ఏ పని చేయడానికి పనికి రాకుండా బెడ్ రిడెన్గా హౌస్ అరెస్ట్ లాగా అయిపోవాల్సి వస్తుంది. దానికన్నా ఆయుర్వేద ట్రై చేసుకుంటే బెటర్ ఆప్షన్ కదా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మొత్తం శరీరం అంతా కూడా రీఛార్జ్ చేస్తాం. మన దగ్గరికి బ్యాక్ పెయిన్కి వచ్చినా కూడా వాళ్ళకి హెయిర్ టు నెయిల్ మళ్ళీ ఆయిల్ కన్సిస్టెన్సీ పెరిగేలాగా రీఛార్జ్ చేయడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ పెరిగి పని చేసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. బ్రెయిన్ కూడా కరెక్ట్గా ఫంక్షనింగ్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనమాట. బ్రెయిన్లో ఒక రకమైన అయోమయం ఉంటుంది కదా, అది కూడా తగ్గుతుంది. అంత గొప్ప వైద్యం ఆయుర్వేదం. చాలా మంది అలా డిలే చేస్తూ ఉన్నారు, ప్రాబ్లమ్ ని ఎక్కువగా పెంచుకోవడానికి. డాక్టర్స్ కూడా చాలా మంది పంచకర్మ చేస్తున్నారు, మంచి హాస్పిటల్స్ చూసుకుని చేయించుకుంటే వాళ్ళకే అర్థం అవుతుంది. తర్వాత ఫర్దర్ గా కేర్ తీసుకుంటే సరిపోతుంది. ఏదైనా మన సైడ్ నుంచి మనం జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. అలా కాకుండా వాళ్ళు ఏదో చేసేసారు అంతా వాళ్ళదే అనుకుంటే కుదరదు. కేరళలో 6 నెలల ట్రీట్మెంట్స్, 4 నెలల ట్రీట్మెంట్స్ కి వెళ్ళిన వాళ్ళు కూడా తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతారు, ఎందుకంటే ఫాలో అప్ సరిగ్గా ఉండదు. మేము ఏంటంటే ముందు నుంచే ఫాలో అప్ కానీ డైట్ కేర్, ఎక్సర్సైజ్ కేర్ అన్ని చెప్తాం కాబట్టి ఇంకా వాళ్ళకి ఎక్కడికి వెళ్లకుండా వాళ్ళకి వాళ్ళే కొంత హీలింగ్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. ఇన్నర్ హీలింగ్ డెవలప్ చేసుకునేలాగా గైడ్ చేస్తాం. ఈ వీడియో చూసినా వాళ్ళకి ఇన్నర్ హీలింగ్ డెవలప్ అయ్యేలాగా, అందరికి పబ్లిక్ ఉపయోగపడేలాగానే నేను చెప్పాను. సో డాక్టర్స్ కి వెళ్ళినప్పుడు ఇంకా బెస్ట్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. ఈ లోపల కూడా మనం నేను చెప్పిన సజెషన్స్ ఫాలో అయితే చాలా బాగుంది, ఎందుకంటే అది
మోస్ట్ కామన్ అయిపోయింది అందరికీ సమస్య కాబట్టి. ఎవరి జాబ్ లో అయినా వాళ్ళ వృత్తిరీత్యా ఏదైనా సరే బ్యాక్ మీరు అన్నట్లుగా మనం బాడీ మించిన బరువు మోయడమే, శక్తికి మించిన పని చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని. తప్పట్లేదు, జాబ్ లో ఉండే వాళ్ళకి ఒక రకం ఒత్తిడి ఉంటుంది. మన ప్రొఫెషన్ మనం చేసుకున్న పనాలు రారు, మన పనులు మనమే అది ఎత్తుకోవాలి, తీసుకోవాలి, షట్టర్స్ అవన్నీ అంటే మనం చేయలేం కదా. సో అలాంటప్పుడు నడుము ఆటోమేటిక్ డ్యామేజ్. అలా ఎన్నో ఏజ్ ఒకటి, ఇంకా పిల్లలు అంటారా మీరు అన్నట్లుగా వాళ్ళకి రకరకాల బరువులు, బాధ్యతలు. స్కూల్లో 10th క్లాస్ 8th క్లాస్ 7th క్లాస్ పిల్లలకి కేజీలు బుక్స్ మామూలుగా లేవు అసలు. మళ్ళీ బ్రేక్ఫాస్ట్, లంచ్, అన్ని కూడా స్నాక్స్ అన్ని ఇంత క్యారేజ్ ఉంటుంది, అంతా పట్టుకుని వాళ్ళు 5 అంతస్తులు 4 అంతస్తులు మెట్లెక్కి దిగాలంటే వాళ్ళు పాపం వాళ్ళకి నడువు ఉంటుంది కదా, నడుము ఇబ్బంది పడుతుంది, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. మేడం, ఆయుర్వేదంలో అసలు ఆపరేషన్ కి వెళ్లకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మళ్ళీ రిపీట్ అవ్వకుండా మంచి ట్రీట్మెంట్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.